Hello everyone, welcome to Vedanta Telangana 9, 10, 10. This is Gayatri Patel, your favorite master teacher. So students, finally the exam day has come. రేపు పొద్దున మనం ఎగ్జామ్ రాసేయాలి అండ్ ఇప్పటివరకు మనం చాలా చదివాము, ఎన్నో ప్రాక్టీస్ చేసాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసాము, ఇదంతా ఒక లెక్క. కానీ రేపు పొద్దున ఎగ్జామ్ కి వెళ్లే ముందట ఎంతో కొంత నర్వస్నెస్ ఉంటది కదా. ఆ నర్వస్నెస్ ని తగ్గించుకోవడానికి నువ్వు జస్ట్ 10 to 15 minutes లేదా హార్డ్లీ ఒక 20 minutes ని నేను స్పెండ్ చేసి నేను కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవచ్చా అన్న క్వశ్చన్ కనుక రేజ్ అయితే దానికి ఆన్సర్ డెఫినెట్లీ ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సెషన్ and alage with the help of formula sheet that will be shared by the end of this video in the description. So elaga ma'am anante నువ్వు ఇప్పుడు వరకు చాలా మెథడ్స్ ప్రాక్టీస్ చేసావు అండ్ మోడల్స్ ప్రాక్టీస్ చేసావు, నీకు ఒక ఐడియా ఉంది. కానీ ఆ మెథడ్ లో లేకపోతే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ లో నువ్వు ఏ ఫార్ములా యూజ్ చేయాలి అని స్పాట్ లో గుర్తు రాకపోతే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ టైంలో వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఈ వీడియోలో ఆల్ SA1 సిలబస్ లో ఎన్నెన్ని చాప్టర్స్ ఉన్నాయో అన్ని చాప్టర్స్ కి సంబంధించిన చాప్టర్ వైజ్ ఫార్ములాస్ ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఆర్ యు ఆల్ రెడీ? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ నాన్న, ఒకవేళ నువ్వు ఈ సెషన్ ని ఫస్ట్ టైం చూస్తున్నావు లేకపోతే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసావు అని అంటే ఇమ్మీడియట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసాయి. బికాస్ ఇలాంటి వీడియోలు ఇంకా బోల్డ్ అని రాబోతున్నాయి, వీటన్నిటిని మిస్ కావద్దు అని అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయి. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఫస్ట్ చాప్టర్ మనకి రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ లో ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకు ఇంపార్టెంట్ ఫార్ములా ఆల్గరిథం కనిపిస్తుంది. దట్ ఈస్ డివిజన్ ఆల్గరిథం అంటారు, యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం అంటారు. సో ఇందులో ఏం చెప్తుందనంటే ఒక 2 నెంబర్స్ ఇచ్చారు నీకు క్వశ్చన్ పేపర్ లో, ఒక 2 నెంబర్స్ ఇచ్చి వీటికి HCF ఫైండ్ అవుట్ చేయండి బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా లేదంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటారు. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? ఆ 2 నెంబర్స్ లో ఏదైనా ఒక పెద్ద నెంబర్ ని తీసుకొని చిన్న నెంబర్ తో డివైడ్ చేయి. అప్పుడు ఏమవుతుంది, నీకు ఒక కోషంట్ వస్తుంది, ఒక రిమైండర్ వస్తుంది, రైట్? సో అప్పుడు నువ్వు ఆ పెద్ద నెంబర్ ని ఎలా రాయొచ్చు? ఇక్కడ A అండ్ B అనేవి నాకు 2 నెంబర్స్ అని అనుకుంటే నేను A ని B తో డివైడ్ చేశాను. అప్పుడు ఏమైంది, ఒక కోషంట్ వచ్చింది, ఒక రిమైండర్ వచ్చింది. ఈ రిమైండర్ పాసిబుల్ వాల్యూస్ ఏంటి? ఐదర్ 0 రావచ్చు, ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయితే 0 వస్తుంది, లేదనంటే నేను ఏదైతే ఈ నెంబర్ తీసుకున్నానో దీనికన్నా తక్కువగా ఉంటది. సో అది దీనికి కండిషన్. సో దాట్ ఈస్ A is equals to BQ plus R ఫామ్ లో మనం రాసుకున్నప్పుడు Q అనేది మనకి కోషంట్, A అండ్ B అనేవి 2 పాజిటివ్ ఇంటీజర్స్, R అనేది రిమైండర్, దాని రేంజ్ అనేది 0 to B మధ్యలో ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేయండి అని అంటాడు. సో అప్పుడు నువ్వు యూజ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ ని నువ్వు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ గా రాయొచ్చు. ఇది ఎవరు చెప్తున్నారు మనకి? ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ చెప్తుంది. నువ్వు ఏ ప్రైమ్ నెంబర్ ని ఏ కాంపోజిట్ నెంబర్ ని తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది. ఓకే, 12 ఉంది, దీన్ని ఏమని రాయొచ్చు? 2 into 2 into 3 అని రాయొచ్చు. 2 అనేది ఏంటి? ప్రైమ్ నెంబర్. 3 అనేది ఏంటి? ప్రైమ్ నెంబర్. సో నేను ఇలా రాయడాన్ని ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటాం. సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తో నువ్వు HCF ఫైండ్ అవుట్ చేయొచ్చు, LCM ఫైండ్ అవుట్ చేయొచ్చు. HCF ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కామన్ గా ఉన్న ఫ్యాక్టర్స్ తీసుకొని దాని పైన పవర్ స్మాలర్ పవర్ ఉండేది తీసుకో. LCM అని అనుకుంటే లార్జర్ పవర్ తీసుకో. దీన్ని బట్టి నువ్వు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నప్పుడు ఆ ప్రైమ్ నెంబర్ ఏ స్క్వేర్ ని కనుక డివైడ్ చేస్తున్నట్లయితే అదే ప్రైమ్ నెంబర్ ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఇది ఎప్పుడు పనికి వస్తుంది మనకు అంటే కొన్ని పార్ట్ బికి పనికి వస్తుంది. ఎగ్జాక్ట్ పాయింట్ పార్ట్ బికి అడుగుతాడు. ఇంకొకటి మనకి రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ప్రతి రేషనల్ నెంబర్ ని మనకు తెలిసిన విషయం ఏంటి? P/Q ఫామ్ లో రాసుకోవచ్చు. సో ఇలా P/Q ఫామ్ లో రాసుకున్నప్పుడు P అండ్ Q అనేది 2 కో-ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. అయితే వీటిలో కొన్ని ఫ్రాక్షన్స్ అనేవి టర్మినేట్ అయితే కొన్ని టర్మినేట్ కావు. సో ఎట్లా డివైడ్ చేయాలి? నువ్వు ఆ డివైడ్ చేయకుండానే ఆ డివిజన్ మొత్తం కోషంట్ ని ఫైండ్ అవుట్ చేయకుండానే అది టర్మినేటింగ్ గా నాన్ టర్మినేటింగ్ గా కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక కండిషన్ ఉంటుంది. వాట్ ఈస్ దాట్ అంటే డినామినేటర్ లో ఉండే Q వాల్యూ మనకి 2n లేకపోతే 5m ఫామ్ లో రాసుకోగలిగితే అవి నాన్ ఇంటీజర్స్, నాన్ నెగటివ్ నెంబర్స్ అయి ఉండాలి. అయితే నేను ఏమని చెప్పొచ్చు? ఈ నెంబర్ ని టర్మినేటింగ్ నెంబర్ అని చెప్తా. ఒకవేళ నేను Qని అలా రాసుకోలేకపోతే అది నాన్ టర్మినేటింగ్ నెంబర్ అవుతుంది. ఓకే, చలో నెక్స్ట్ మనకి ఎక్స్పోనెంట్స్. ఎక్స్పోనెంట్స్ లో నువ్వు ఇది ఎప్పుడు పనికి వస్తుంది? ఇది ఏంది? డైరెక్ట్ ఫార్ములా కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ రాదు, కానీ సింప్లిఫికేషన్స్ లో ఇలాంటివి పనికి వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకో, 2 బేసెస్ సేమ్ ఉండి పవర్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఆ పవర్స్ మనకి యాడ్ అవుతాయి. 2 పవర్ కి హోల్ పవర్ ఉన్నప్పుడు ఆ 2 పవర్స్ ఇంటూ అవుతాయి. ఒక బేస్ 2 బేసెస్ సేమ్ ఉండి పవర్స్ ఈక్వల్ అయినప్పుడు ఆ బేసెస్ ని మల్టిప్లై చేస్తాం, లేదంటే ఆ బేసెస్ మధ్యలో ఏ ఆపరేషన్ ఉందో ఆ ఆపరేషన్ అలాగే రాసి రెండిటికి హోల్ పవర్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏ పవర్ ఎనీథింగ్ పవర్ 0, 2 పవర్ 0, 5 పవర్ 0, 10 పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 విల్ బి ఈక్వల్స్ టు 1. అండ్ దాంతో పాటుగానే
ఇక్కడ ఎనీథింగ్ పవర్ -1 ఉంటే దాన్ని మనం రెసిప్రోకల్ లో రాసుకుంటాం. ఓకే, ఇవన్నీ ఎక్స్పోనెంట్స్. అండ్ వీటితో పాటు లాగరిథమిక్స్ కి చాలా చాలా వెయిటేజ్ ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న 6 మార్క్స్ క్వశ్చన్స్ కానీ పార్ట్ బి క్వశ్చన్స్ కానీ లాగ్స్ నుంచి చాలా అడుగుతాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ నీకు ఏదైనా ఒక నంబర్ ని a పవర్ n = x ఫామ్ లో రాసుకోగలిగితే దాన్ని లాగరిథం లో రిప్రజెంట్ చేయాలంటే ఎలా రాస్తావు, ఇక్కడ లాగ్ x టు ద బేస్ a = n అని రాస్తావు. సో దీన్ని ఏమైంది, ఇక్కడ పవర్ దీన్ని తీసుకొస్తే ఏమైందన్న బేస్ అయింది, x యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంది, మధ్యలో లాగ్ వచ్చేసింది, రైట్. అండ్ ఇంకొకటి దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటా రూల్స్, లాగ్ ఆఫ్ x ఇంటూ y ఉందనుకో, అప్పుడు నేను ఏమని రాయొచ్చు, లాగ్ x ప్లస్ లాగ్ y లాగా ఎక్స్పాండ్ చేయొచ్చు. అదే లాగ్ x/y ఉంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ లో ఏమొస్తుంది, లాగ్ x మైనస్ లాగ్ y వస్తుంది. అండ్ అలాగే లాగ్ a టు ద బేస్ a, ఈ రెండు సేమ్ ఉంటే నాకు ఇక్కడ వాల్యూ 1 వస్తుంది. లాగ్ 2 టు ద బేస్ 2, లాగ్ 5 టు ద బేస్ 5, ఇలాంటివన్నీ కూడా 1 అవుతాయి. ఇంకొకటి లాగ్ ఆఫ్ a పవర్ లో లాగ్ ఉంది, అండ్ ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే బేస్ ఉండి నాకు ఇక్కడ వాల్యూ ఇస్తాడు అనుకో, దెన్ దిస్ హోల్ వాల్యూ ఈక్వల్స్ టు ఇక్కడ పైన ఉన్న వాల్యూ ఆర్గ్యుమెంట్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకే, దెన్ లాగ్ ఆఫ్ 1 టు ద బేస్ a, లాగ్ 1 వాల్యూ ఇస్ ఆల్వేస్ 0. ఇంకొకటి నాన్న, లాగ్ ఆఫ్ x పవర్ n టు ద బేస్ a, ఇక్కడ పవర్ ఏదైతే ఉందో ఈ పవర్ ఏదైతే ఉందో ముందుకు షిఫ్ట్ అవుతుంది. ఓకే, వీటన్నిటిని కూడా సింప్లిఫికేషన్స్ లో అడుగుతాడు. ఎట్లా అంటే ఒక సింగిల్ టర్మ్ ఇస్తే దీన్ని ఎక్స్పాండ్ చేయండి అని అంటాడు, లేకపోతే ఎక్స్పాండేషన్ ఇచ్చి ఒక సింగిల్ లాగ్ టర్మ్ లో రాయండి అని అడుగుతాడు. ఓకే, సో వీటిని ప్రాక్టీస్ చేయండి. లాగరిథమిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెట్స్ నుంచి మనకు పెద్దగా టెన్షన్ పడాల్సిన పనేం లేదు, కాకపోతే డెఫినేషన్స్ తెలుసుకోవాలి, ఎందుకంటే పార్ట్ బికి అడుగుతాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, సెట్ అంటే ఏంటి, ఒక వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్టివ్ ఆబ్జెక్ట్స్ ఉండాలి. సో దాంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని మనం ఏమంటాం, ఎలిమెంట్స్ అని అంటాం. ప్రతి నంబర్ ని మనం ఎలిమెంట్ అని అంటాం. అండ్ ఫైనల్ గా మనం ఒక సెట్ ని ఇలాంటి క్లోజ్డ్ బ్రాసెస్ తో మనం రిప్రజెంట్ చేస్తాం. అండ్ అలాగే ఇక్కడ ఒకవేళ నాకు ఎలాంటి నంబరు అనేది లేదు అని అనుకో, అప్పుడు ఆ సెట్ ని ఏమంటాం మనం, ఒకవేళ సెట్ లో ఎలాంటి నంబర్స్ లేవు దాన్ని అప్పుడు మనం ఏమంటాం అనంటే ఇట్ ఈస్ ఎంటీ సెట్, లేదంటే నల్ సెట్, లేదంటే వాయిడ్ సెట్ అని అంటాం. ఈ మూడు పేర్లు ఒకటే. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇలాంటి 5 అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. అంటే దీని అర్థం ఏంటి, ఇది సెట్ లో ఎలాంటి ఎలిమెంట్స్ లేవు, అంతేగాని ఇది సెట్ కాదు అని కాదు, ఎలిమెంట్స్ లేవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ మొత్తంలో బాయ్స్ ఏ ఉన్నారు. ఓకే, నేను ఇప్పుడు అడిగాను, సో రైట్ ద సెట్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ ది గర్ల్స్ ఇన్ ద క్లాస్ అని. సో అప్పుడు ఏం రాస్తావు, క్లాసే లేదని కాదు కదా, ఆ సెట్ లో నువ్వు జస్ట్ ప్లేసెస్ రాసి దాంట్లో ఏమి రాయవు, ఎందుకు, గర్ల్స్ ఎవరు లేరు కాబట్టి. అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఆఫ్ ఏ అండ్ బి ప్రెసెంట్, ఒకవేళ సబ్సెట్ డెఫినేషన్ ఇది, ఒకవేళ నాకు ఏదైనా ఒక సెట్ లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా వేరే సెట్ లో ఉన్నాయని అనుకుంటే ఆ రెండింటిని మనకి ఏమంటాం, సబ్సెట్ అని అంటాం. సో సబ్సెట్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలాంటి లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ నల్ సెట్ ఇస్ అ సబ్సెట్ టు ఎవ్రీ సెట్, అండ్ ప్రతి సెట్ దానికి అదే కూడా సబ్సెట్ అవుతుంది. ఇంకో కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ యూనియన్ బి, ఇది యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్. ఏ యూనియన్ బి అని అంటే ఏలో ఉన్న వాల్యూస్ అన్ని రాయాలి, ఎలిమెంట్స్ అన్ని రాయాలి, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాయాలి, ఇది. ఇంకొకటి ఇంటర్సెక్షన్ అంటే ఏలో ఉన్నవి అండ్ బిలో ఉన్నవి మాత్రమే రాయాలి, రెండిట్లో కామన్ గా ఉన్నవి మాత్రమే రాస్తే ఇంటర్సెక్షన్. మైనస్ అని అంటే ఇప్పుడు ఏలో బిలో కామన్ గా ఉన్నవి తీసేసి బిలో ఉన్నవి కూడా తీసేస్తే కేవలం ఏలో ఎన్ని మిగిలాయో అవి మాత్రమే రాస్తే సరిపోతుంది. ఇది మనకి ఆపరేషన్స్. నెక్స్ట్ ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి, ఇప్పుడు 2 సెట్స్ ఉన్నాయి, ఏలో ఏమేమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ బిలో ఉన్నాయి, బిలో ఏమేమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఏలో ఉన్నాయి, అప్పుడు అవి ఏమవుతుంది, 2 ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఏ బికి సబ్సెట్ అయ్యి బికి ఏకి సబ్సెట్ అయితే 2 సబ్సెట్స్, 2 ఈక్వల్ సెట్స్ అని అంటాం. ఫైనైట్ సెట్ అని అంటాం. అంటే నువ్వు ఒక సెట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని నువ్వు కౌంట్ చేయగలిగినావు అనుకో, దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. ఇన్ఫైనైట్ అంటే దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి నువ్వు కౌంట్ చేయలేకపోతే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అని అంటాం. ఇంకొకటి కార్డినాలిటీ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెట్ తీసుకున్నా, ఓకే, నేను ఒక సెట్ తీసుకున్నా 1 2 3, దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఆర్ 3 అని చెప్తున్నానా. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని లెక్కబెట్టి మనం రాయడాన్ని కార్డినాలిటీ నంబర్ అని అంటాం. సో ఇలా కార్డినాలిటీ ఎంటీ సెట్ కి ఎలా ఉంటుంది, ఎంటీ సెట్ కి కానీ నల్ సెట్ కి కానీ. ఇది పార్ట్ బి క్వశ్చన్ నానా, ఇది పార్ట్ బి క్వశ్చన్.
సో జాగ్రత్త. మనకి ఇదేంటి కార్డినాలిటీ ఆఫ్ నల్ సెట్ అని అంటే ఉండదు అని రాయకుండా జీరో అని రాయండి, ఎలిమెంట్స్ ఏమీ లేవు అని అర్థం. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ పాలినామియల్స్. సో పాలినామియల్ యాక్చువల్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. దీంట్లో దీన్నంతటిని కలిపి ఒక టర్మ్ అంటాం, దీన్నంతటిని కలిపి ఒక టర్మ్ అంటాం, రైట్? సో ఇవన్నీ కూడా టర్మ్స్. వేరియబుల్స్ ఏంటి, ప్రతి దాంట్లో కూడా నీకు ఒక వేరియబుల్ ఎక్స్ కనిపిస్తుంది, రైట్? ఎందుకంటే ఇది పాలినామియల్ ఇన్ ఎక్స్. దాంతో పాటు నీకు కోఎఫిషియెంట్స్ ఏంటి, ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఉందా, వీటి ముందటి టర్మ్స్ అన్ని కూడా A0, A1, A2 ఇవన్నీ కూడా కోఎఫిషియెంట్స్ అని అంటాం. అండ్ అలాగే పవర్స్, ఇక్కడ ఈ టర్మ్ కి పవర్ ఎన్, ఈ టర్మ్ కి పవర్ ఎన్ మైనస్ వన్, ఈ టర్మ్ కి పవర్ ఎన్ మైనస్ టూ. సో ఇవన్నీ పవర్స్, రైట్? నువ్వు ఏదన్నా ఒక పాలినామియల్ కి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ p of x is equals to x minus 4 అని ఉంది. ఓకే, నేను x ప్లేస్ లో 8ని సబ్స్టిట్యూట్ చేసిన, అప్పుడు p of 8 is equals to ఏమవుతుంది? p of 8 is equals to 8 minus 4, that is equals to 4 కదా. సో p of 4 is equals to p of 8 is equals to 4. ఇది వాల్యూ ఆఫ్ పాలినామియల్ అని అంటాం. అంటే నువ్వు ఏదైనా ఒక వాల్యూని ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ p of k ఉంటది కదా, దాన్ని మనం వాల్యూ ఆఫ్ పాలినామియల్ అని అంటాం. అండ్ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే జీరోస్ అండ్ డిగ్రీస్. డిగ్రీ అని అంటే హైయెస్ట్ పవర్ ఏది ఉంటుందో, ఒక పాలినామియల్ తీసుకుంటే దానికి హైయెస్ట్ పవర్ ఏముంటుందో దాన్ని మనం డిగ్రీ అని అంటాం. ఒకవేళ డిగ్రీ 1 ఉందనుకో, దాన్ని మనం ఫామ్ ఎట్లా ఉంటుంది, ax ప్లస్ బి ఫామ్ లో ఉంటుంది, దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం. డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఇవి వాటి ఫార్మ్స్, ఎలా రాస్తాం అనేది. జీరో ఆఫ్ ది పాలినామియల్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ లో, 4 మార్క్స్ లో, ఈవెన్ 1 మార్క్ లో కూడా అడుగుతాం, ఎక్కడైనా అడగొచ్చు. జీరో అంటే క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ని బట్టి. ఒక జీరోని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? ఒక పాలినామియల్ ఇచ్చాడు, ఆ పాలినామియల్లో నువ్వు ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేయగానే జీరో అయిపోయింది, మొత్తం వాల్యూ జీరో అయిపోయింది. అప్పుడు నువ్వు ఏదైతే వాల్యూని సబ్స్టిట్యూట్ చేసావో ఆ వాల్యూని జీరో ఆఫ్ ది పాలినామియల్ అని అంటాం. ఇందాక తీసుకున్న యాక్టివిటీ చూడండి, p of x is equals to x minus 4, రైట్? నేను దీంట్లో ఎన్నన్నా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఒకవేళ నేను p of 4 సబ్స్టిట్యూట్ చేశానే అనుకో, 4 minus 4 is equals to 0 అయింది. సో p of 4 0 అయింది కాబట్టి 4 is a zero of polynomial అని అంటాం. జీరో ఆఫ్ పాలినామియల్ అని అంటాం. ఇలా నువ్వు దేనికైనా జీరోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. నువ్వు ఏదైనా ఒక పాలినామియల్ ఇచ్చి దీనికి గ్రాఫ్ డ్రా చేయండి అని. సో అలా గ్రాఫ్ డ్రా చేసినప్పుడు నీకు ఇచ్చిన పాలినామియల్ లీనియర్ పాలినామియల్ అయితే స్ట్రైట్ లైన్ వస్తుంది. అండ్ ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ కట్ చేస్తుందో, ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందో అది మనకు జీరో. ఎన్ని జీరోస్ ఉంటాయి? 1 0 ఉంటుంది. అండ్ అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ కి షేప్ ఎట్లా ఉంటుంది? గ్రాఫ్ షేప్ ఇలా ఉంటుంది. ఇది ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ కట్ చేస్తుందో, ఎక్కడైతే కట్ చేస్తుందో దాన్ని మనం జీరోస్ అని అంటాం. సో దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? క్వాడ్రాటిక్ డిగ్రీ ఎంత ఉంటే జీరోలు అన్నీ ఉంటాయి. సో క్యూబిక్ పాలినామియల్ కి డిగ్రీ 3 కాబట్టి 0 వస్తుంది. దానికి షేప్ ఏంటి? ఇలాంటి షేప్ లో ఉంటుంది గ్రాఫ్. సో ఇది ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది అని అంటే ఏమని చెప్తావు? 1 2 3 ప్లేసెస్ లో ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇంకొక అల్టిమేట్ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్ ఏమడుగుతాడంటే ఈ రిలేషన్స్ మీద అడుగుతాడు. రిలేషన్స్ ఏంటి? జీరోస్ కి కోఎఫిషియెంట్స్ కి మధ్యలో రిలేషన్స్. ఒకవేళ నువ్వు లీనియర్ పాలినామియల్ తీసుకున్నావు, ఇక్కడ a అండ్ b అనేది కోఎఫిషియెంట్, x అనేది వేరియబుల్, అండ్ దీనికి ఒకటే ఒక జీరో ఉంటుంది కదా, ఆ జీరోని నేను ఆల్ఫా అని అనుకున్నాను. ఈ ఆల్ఫాకి ఏకి బికి సంబంధం ఏంటంటే ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. నెక్స్ట్ ఇంకొకటి, క్వాడ్రాటిక్ పాలినామియల్లో క్వాడ్రాటిక్ ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. అది ఆల్ఫా అండ్ బీటా. కోఎఫిషియెంట్స్ ఏంటి? a b c కదా. వీటికి సమ్ ఆఫ్ ది జీరోస్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇస్ ఈక్వల్స్ టు c బై ఏ అని 2 ఫార్ములాలు ఉంటాయి. ఇది చూసుకోండి. ఇంకొకటి క్యూబిక్ పాలినామియల్ అయితే ఇక్కడ కూడా అంతే. క్యూబిక్ అంటే 3 డిగ్రీస్ ఉంటాయి, డిగ్రీ 3 కాబట్టి జీరోస్ 3 ఉంటాయి. ఇక్కడ మనకేం జరుగుతుంది? 3 ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్, a b c d అనేవి ఏమవుతాయి? కోఎఫిషియెంట్స్ అవుతాయి. వీటికి రిలేషన్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ, సేమ్ ఫార్ములా. అండ్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ టూ జీరోస్ ఇస్ ఈక్వల్స్ టు c బై ఏ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ డి బై ఏ. ఈ ఫార్ములాస్ చెక్ చేసుకోండి. వెరిఫై అని అడుగుతాడు, వెరిఫై ద రిలేషన్ అని అడిగినప్పుడు మీరు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకో కొన్ని క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడంటే, సో పలానా పాలినామియల్ ఏదో మనకు తెలియదు,
ఆ పాలినామియల్ కి ఆల్ఫా అండ్ బీటా లేకపోతే -2, 3 లేకపోతే ఏవో 2 నెంబర్స్ ఇచ్చి లేకపోతే 3 రూట్స్ ఇచ్చి ఇవి ఆ పాలినామియల్ కి జీరోస్. అయితే ఆ పలానా పాలినామియల్ ఏది అని అడుగుతాడు. సో దానికి నువ్వు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ నువ్వు ఏదైతే పాలినామియల్స్ ఆల్ఫా అండ్ బీటా అనేవి పాలినామియల్స్ ఇచ్చాడు అనుకో, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అన్న తీసుకోవచ్చు, లేదంటే ఈ ఫార్ములా అయినా తీసుకోవచ్చు. క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు, ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్, దానికి సంబంధించిన అదేంటి పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమనంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఆల్ఫా బీటా గామా స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా ఇంటూ బీటా గామా ఇంటూ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్స్ టు 0. లేదంటే ఇలా సింపుల్ గా అయినా రాసుకుని నువ్వు చేయొచ్చు. బట్ దీనికంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ సింప్లిఫికేషన్ ఈజీ ఉంటుంది. ఫైన్. ఎస్, లాస్ట్ కి డివిజన్ అల్గారిథం. డివిజన్ అల్గారిథం మీరు మరి మన యూక్లిడ్ డివిజన్ లో ఎలాగైతే చేశారో ఇక్కడ కూడా అలాగే చేయడం. కావాలంటే చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు BQ ప్లస్ ఆర్ లాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మనం చేయాల్సింది పాలినామియల్స్ తో. ఓకే, సేమ్ మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సో 2 వేరియబుల్స్ ని ఉన్న లీనియర్ ఈక్వేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం మనం, ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ ఈక్వేషన్స్ కి నేను ఒక గ్రాఫ్ డ్రా చేస్తే ఏమవుతుంది? లీనియర్ ఈక్వేషన్ కదా, ఇదేంటిది లీనియర్ ఈక్వేషన్. కాబట్టి నాకు గ్రాఫ్ ఎలా ఉంటుంది నాన్న? స్ట్రైట్ లైన్ లో ఉంటది. సో ఈ రెండింటి స్ట్రైట్ లైన్స్ ని నేను ఈ రెండింటికి స్ట్రైట్ లైన్స్ ని గ్రాఫ్ లో డ్రా చేసినప్పుడు ఐదర్ అవి ఒకదానికొకటి ఇలాగైనా రావచ్చు, ఇలా అయినా రావచ్చు, ఇలా అయినా రావచ్చు. ఇట్లా ఉంటే మనం ఏమంటాం? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. సో దీనికి కండిషన్ ఏంటి? దీనికి కండిషన్ ఒకటే ఉంటది. సో దాట్ ఈస్ A1 by A2 is not equals to B1 by B2. ఇది కండిషన్ ఫర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అండ్ ఇక్కడ నాకు ఈ ప్యారలల్ కి ఏమని ఉంటది అని అంటే A1 by A2 is equals to B1 by B2 is not equals to C1 by C2. ఇలా ఉంటే, ఈ కండిషన్ కనుక ఉంటే వాటిని మనం ప్యారలల్ లైన్స్ అని అంటాం. వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఒక్క సొల్యూషన్ కూడా ఉండదు. ఎందుకు? ఒక కామన్ పాయింట్ కూడా లేనప్పుడు వాటికి సొల్యూషన్ ఉండదు. అండ్ ఎస్, దీనికి కండిషన్ ఏమని ఉంటుంది? కోఇన్సిడెంటింగ్ లైన్, ఒక లైన్ మీదనే ఇంకొక లైన్ ఉంటుంది. కోఇన్సిడెంటింగ్ లైన్ కి నాకు కండిషన్ ఏమవుతుంది అంటే A1 by A2 is equals to B1 by B2 is equals to C1 by C2. ఇది మనకి కోఇన్సిడెంటింగ్ లైన్స్. అండ్ వీటి సొల్యూషన్ అనేది మెనీ సొల్యూషన్ ఉంటుంది, చాలా కామన్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ కండిషన్స్ ని బట్టి మీకు 2 మార్క్స్ లో అడుగుతాడు, 2 మార్క్స్ కి అడుగుతాడు. సో ఈ 2 లైన్స్ ఇచ్చి ఈ 2 కూడా నాకు కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయా లేకపోతే ప్యారలల్ లైన్స్ అవుతాయా అని అంటాడు, లేకపోతే కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని అడుగుతాడు. సో చెక్ చేయాలనంటే నువ్వు ఈ కండిషన్స్ ని చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇప్పుడు మనకి అదొక గ్రాఫికల్ మెథడ్ అనేది ఒకటి, నువ్వు ఆ రకంగానైనా సాల్వ్ చేసి ఎన్ని జీరోస్ ఉన్నాయి లేకపోతే కోఇన్సిడెంటింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎక్స్ అండ్ వై వాల్యూస్ ని. లేదు, నువ్వు ఇంకొక మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ లో నువ్వేం చేస్తావు? 2 ఈక్వేషన్స్ ఉన్నప్పుడు రెండింటి నుంచి ఒక వేరియబుల్ ని ఇలా రాసుకొని ఇంకొక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే వచ్చేది సబ్స్టిట్యూషన్ మెథడ్. లేదు అలా కాకుండా ఎలిమినేషన్ మెథడ్ అని అంటే ఎక్స్ కోఎఫిషియెంట్స్ ని కానీ వై కోఎఫిషియెంట్స్ ని కానీ ఈక్వల్ చేసి వాటిని క్యాన్సిల్ చేయి, 1 - 2 కానీ 1 + 2 కానీ. సో ఇలా క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూని తీసుకుపోయి రెండిట్లో దేంట్లోనన్నా సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు మనకి వై వస్తుంది. ఓకే, సో ఇవి మెథడ్స్, ఫార్ములాస్ కాదు, ఇవి మెథడ్స్. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్. వాట్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్? నువ్వు ఏదైనా ఒక 2 ఇమేజెస్ తీసుకున్నప్పుడు ఆ 2 చూడడానికి సేమ్ షేప్ లో ఉండి అండ్ సేమ్ సైజ్ లో కూడా ఉంటే కాంగ్రియంట్ అని అంటాం. కానీ సేమ్ షేప్ లో మాత్రమే ఉండి డిఫరెంట్ ప్రపోర్షన్ గా ఉన్నాయి, కరెస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షన్ గా ఉంటే దాన్ని మనం సిమిలర్ అని అంటాం, సిమిలర్ ఫిగర్స్ అని అంటాం. సో ఇప్పుడు ఈ సిమిలర్ ఫిగర్స్ కాన్సెప్ట్ ని మనం ట్రయాంగిల్స్ లో అప్లై చేస్తున్నాం. సో ట్రయాంగిల్స్ లో మనం ఫస్ట్ ఒక ట్రయాంగిల్ సిమిలర్ అయితే ఏమవుతుంది? ఇవి సిమిలర్ కావాలంటే కండిషన్ ఏంటి? బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అని అంటాం, టేల్స్ థియరమ్ అని కూడా అంటాం. సో దీనికి ప్రూఫ్ కూడా ఇంపార్టెంట్ నానా, దీనికి ప్రూఫ్ కూడా ఇంపార్టెంట్. సో ఈ థియరమ్ ఏం చెప్తుంది? ఏదైనా నేను ఒక ఇది ABC అనేది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను, దీనికి ప్యారలల్ గా D అండ్ E అనే ఒక ప్యారలల్ లైన్ ని తీసుకున్నా. ఒకవేళ ఇవి BC కి DE అనేది ప్యారలల్ గా ఉంటే నేను ఏమని రాయొచ్చు? కరెస్పాండింగ్ సైడ్స్ AD బై BD ఎంత ఉంటుందో AE బై EC కూడా అంతే ఉంటుంది.
దిస్ ఈస్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం కండిషన్. దాన్ని మనం ఇక్కడ సెంటెన్స్ లాగా రాసాం. ఓకే, అండ్ ఇంకొకటి మనకి ఒక రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలంటే కొంచెం క్రైటీరియా ఉంటుంది. వాట్ ఈస్ దట్ క్రైటీరియా? అందులో ఫస్ట్ ఇది ఎస్ఎస్ఎస్ క్రైటీరియా. అంటే నువ్వు రెండు ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు ఆల్ సైడ్స్ అంటే ఇప్పుడు ఏబిసి అండ్ పిక్యూఆర్ అని రెండు సైడ్స్ తీసుకున్నావు. అందులో ఏబి అండ్ పిక్యూ అండ్ అలాగే క్యూఆర్ అండ్ ఇక్కడ బిసి ఇలాంటి కరెస్పాండింగ్ సైడ్స్ అన్ని కూడా ప్రపోర్షనల్ గా ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం? ఈ క్రైటీరియా ప్రకారం సిమిలర్ ట్రయాంగిల్స్ అని అంటాం. ఏబిసి అండ్ పిక్యూఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. అండ్ అలాగే ఎస్ఏఎస్ క్రైటీరియా. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలనంటే, ఇది అర్థం కావాలంటే, ఇది ఏబిసి అండ్ అలాగే రైట్ ఇది పిక్యూఆర్. ఓకే, సో ఏబిసి అండ్ పిక్యూఆర్ దీనికి కరెస్పాండింగ్ సైడ్స్ వచ్చేసి ఏబికి పిక్యూ కరెస్పాండింగ్ అండ్ అలాగే బీసీకి క్యూఆర్ కరెస్పాండింగ్, ఏసీకి ఇది కరెస్పాండింగ్. సో ఎస్ఎస్ఎస్ క్రైటీరియా ప్రకారం మనం ఏమని రాయొచ్చు? కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షన్ అని అన్నాం కదా. అంటే ఏబి బై పిక్యూ ఎంత ఉంటుందో ఏసీ బై పిఆర్ అంతే ఉంటుంది అండ్ అలాగే బీసీ బై క్యూఆర్ కూడా అంతే ఉంటుంది. ఓకే, ఇది కాకుండా సెకండ్ క్రైటీరియా ఏంటి అని అంటే ఏ క్రైటీరియా. ఇప్పుడు ఇవి రెండు సిమిలర్ అని ప్రూవ్ చేయాలని అంటే సిమిలర్ ఎప్పుడు అవుతాయి? వీటి యాంగిల్స్, ఏ మీన్స్ యాంగిల్, వీటి యాంగిల్ ఏ ఎంత ఉంటుందో యాంగిల్ బి అంతే ఉండాలి, యాంగిల్ పి అంతే ఉండాలి, అండ్ యాంగిల్ బి ఎంత ఉంటుందో యాంగిల్ క్యూ అంతే ఉండాలి, నెక్స్ట్ యాంగిల్ సి ఎంత ఉంటుందో యాంగిల్ ఆర్ కూడా అంతే ఉంటే అప్పుడు ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. అలా కాకుండా ఇంకొకటి ఎస్ఏఎస్ అని ఉంటుంది, ఇంకొక ట్రయాంగిల్. సో ఇదేం చెప్తుంది అని అంటే, నువ్వు ఇక్కడ ఈ సైడ్ దీని మధ్యలో ఈ యాంగిల్ తీసుకున్నావు, ఈ సైడ్ ఈ మధ్యలో యాంగిల్ తీసుకున్నావు. ఈ రెండిటి యాంగిల్స్ సేమ్ అయ్యి బి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అయ్యి అండ్ ఈ రెండు యాంగిల్ ఫామ్ అవ్వడానికి ఈ రెండు సైడ్స్ కావాలి కదా, వీటికి కరెస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉండాలి. అంటే ఏబి బై పిక్యూ అండ్ దాట్ ఈస్ ఈక్వల్స్ టు బీసీ బై క్యూఆర్ అయి ఉంటే అప్పుడు మనకి ఈ క్రైటీరియా ప్రకారం కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఇప్పుడు మీకు ఏదైనా ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్ అండ్ అలాగే ఇది ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఫైన్, సో ఇది ఏబిసి అండ్ ఇది పిక్యూఆర్. సో దీనికి ఏరియా ఎంత? దీనికి సమ్ ఏరియా ఉంది, దీనికి కూడా సమ్ ఏరియా ఉంది. ఇవి రెండు సిమిలర్ కనుక అయితే మనం ఏమని రాయొచ్చు? ఇవి రెండు సిమిలర్ అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇంకోటి ఏంటన్నా పిక్యూఆర్ that is equals to corresponding sides స్క్వేర్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఏబి బై పిక్యూ హోల్ స్క్వేర్, లేదు అని అంటే ఏసీ బై పిఆర్ హోల్ స్క్వేర్ ఆర్ ఎల్స్ బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ అవుతుంది. ఓకే, డన్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థియరం ఏంటంటే పైథాగరస్ థియరం. సో ఈ పైథాగరస్ థియరంలో నువ్వు ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నావు. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది అండ్ ఇది హైపోటేనియస్ అవుతుంది, ఇది సైడ్ 1 ఇది సైడ్ 2 అవుతుంది. రైట్, సో ఈ పైథాగరస్ థియరం ఏం చెప్తుంది అని అంటే, ఇక్కడ హైపోటేనియస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్. అంటే హైపోటేనియస్ ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఇది ఫార్ములా ఫర్ పైథాగరస్. అండ్ దీనికి ప్రూఫ్ ఇంపార్టెంట్ అనా, ఇది ప్రూఫ్ కూడా చూసుకోండి. అండ్ దీనికి ప్రూఫ్ అవసరం లేదు, ఓన్లీ దీని మీద మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు, సో ప్రూఫ్ అవసరం లేదు. చలో దాని నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీలో ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు సైన్ ఎలా రాస్తావు, కాస్ టాన్ ఇవన్నిటిని ఎలా రాస్తావు అనేది ఇక్కడ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చాను, అది చూసుకోండి. అండ్ దీంతో పాటుగా వాల్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అని నేను ఒక షార్ట్ చేశాను అండ్ అలాగే 1 షాట్ లో కూడా నేను చెప్పిన. కావాలనంటే మనకి అన్ని 1 షాట్ కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది, మీరు మన ఛానల్లో చెక్ చేయొచ్చు. అండ్ అలాగే కాంప్లిమెంటరీ వాల్యూస్ అని అంటే 90 మైనస్ టీటా సైన్ 90 మైనస్ టీటా కాస్ వస్తుంది, కాస్ 90 మైనస్ టీటా సైన్ వస్తుంది. అండ్ అలాగే టాన్ సెక్ కూడా ఇచ్చేసాను. ఫైన్,
డన్. ఐడెంటిటీస్, మనకి 3 ఐడెంటిటీస్ ఉంటాయి. sin square theta plus cos square theta is equals to 1, sec square theta plus tan square theta minus tan square theta is equals to 1, cot square theta minus cosecant square theta is equals to 1. ఇవి మనకి మోడిఫికేషన్స్ లో 4 మార్క్స్ లో ఇంపార్టెంట్ గా పనికి వస్తాయి. మనం ఏదైనా మోడిఫై చేయాలనుకున్నప్పుడు వీటిని వాడతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో కూడా సేమ్ ట్రిగ్నోమెట్రీలో ఉన్న వాల్యూసే వాడతాం. స్టాటిస్టిక్స్ విషయానికి వచ్చేసరికి 3 నీకు తెలిసి ఉండాలి. ఒకటి మీన్, మోడ్, మీడియన్. మీన్ అంటే ఏంటి, మళ్ళీ ఇందులో గ్రూప్డ్ డేటా ఉంటుంది, అన్గ్రూప్డ్ డేటా ఉంటుంది. సో గ్రూప్డ్ డేటాలో ఏం చేస్తామా అంటే ఫస్ట్ అన్గ్రూప్డ్ డేటా ఉంటుంది. అన్గ్రూప్డ్ డేటాకైనా గ్రూప్డ్ లో డైరెక్ట్ కైనా సేమ్ ఫార్ములా, దట్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఐ అండ్ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. సో దీనికి ఒక టేబుల్ ఉంటుంది కదా మీకు, సమ్ ఆఫ్ ఆల్ ద నంబర్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని, వాటినే మనం కొంచెం ఇలా రిప్రజెంట్ చేసాం అంతే. అండ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో మన మధ్యలో ఒక నంబర్ ని మీన్ అని అనుకుంటాం. సో మొత్తం తీసుకున్న సమ్మేషన్ లో ఒక మీన్ మెథడ్ అనుకొని దాన్ని అన్నిటి నుంచి తీసేస్తే వచ్చేది ఏ. సో ఇది అన్ని కూడా వన్ షాట్ లో చెప్పిన, నేను జస్ట్ ఫార్ములాస్ గుర్తు పెట్టుకున్నాను. ఇక్కడ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్స్ టు, ఎక్స్ బార్ అని అంటే మీన్ ని ఎక్స్ బార్ లో ఇండికేట్ చేస్తాం, ఏ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ డి బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. ఫైన్. దీంట్లోనే ఇంకా ఈజీగా ఉండాలని ఇంకొక ఫార్ములా ఇచ్చారు మనకి, స్టెప్ డీవియేషన్ మెథడ్ అని. దీంట్లో ఇంకొకటి ఏమొస్తుందంటే ఇక్కడ డి ప్లస్ లో యూ వస్తుంది. ఓకే, డి ప్లస్ లో యూ వస్తుంది. సో దాని అర్థం ఏంటి, ఇక్కడ ఏ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ యూ బై ఎఫ్ఐ ఇంటూ హెచ్. హెచ్ అని అంటే ఇక్కడ క్లాస్ హైట్. ఓకే, క్లాస్ హైట్. అండ్ నెక్స్ట్ మోడ్. మోడ్కి మనకి మోడ్ అంటే ఏంటన్నా, ఎన్ని ఎక్కువ సార్లు రిపీట్ అయితే అది అబ్జర్వేషన్, మనం మోడ్ అంటాం. ఇది అన్గ్రూప్డ్ డేటాకి ఫార్ములా లేదు, నువ్వు డైరెక్ట్గా రాసేసేయచ్చు. కానీ గ్రూప్డ్ డేటాకి ఎల్ ప్లస్ ఎఫ్1 మైనస్ ఎఫ్ నాట్ బై 2f1 మైనస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్2 ఇంటూ హెచ్. హెచ్ అంటే క్లాస్ హైట్, ఎఫ్1 అని అంటే మనకి ఏదైతే మీడియం క్లాస్ ఉంటుందో, మోడ్ క్లాస్ ఉంటుందో ఆ క్లాస్కి ఉన్న ఫ్రీక్వెన్సీ, దాని పై దాన్ని ఎఫ్ నాట్ అంటే కింద దాన్ని ఎఫ్2 అంటాం. ఓకే, ఎల్ అని అంటే ఆ క్లాస్కి ఉన్న లోయర్ లిమిట్. నెక్స్ట్ మీడియన్. మీడియన్ లో నువ్వు ఏదైనా అన్గ్రూప్డ్ డేటాకి ఫైండ్ అవుట్ చేయాలని అంటే ఫస్ట్ ఐదర్ అసెండింగ్ ఆర్డర్ లో అయినా లేదంటే డిసెండింగ్ ఆర్డర్ లో అయినా రాసుకో, లెటర్స్ అన్నిటినీ కూడా రాసుకున్న తర్వాత ఒకవేళ నీకు అన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని ఈవెన్ ఉన్నాయి అనుకో, సో ఈవెన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే 1 2 3 4 అని లెక్క పెట్టినప్పుడు నీకు ఈవెన్ నంబర్స్ వచ్చినాయి అనుకో, మధ్యలో ఉండే ఆ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయి, అదే నీకు మీడియన్ అయిపోతుంది. అలా కాదు ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అనుకో, ఎగ్జాక్ట్ మధ్యలో ఏ నెంబర్ ఉంటే అదే నీకు ఆడ్ అయిపోతుంది. అది కాదు మ్యామ్ నాకు గ్రూప్ డేటా కావాలి అని అంటే సేమ్ ఇందాకట్లాగానే ఫార్ములా ఉంటుంది, ఎల్ ప్లస్ n/2 మైనస్ ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటా బై ఎఫ్ ఇంటూ హెచ్. ఓకే, క్లియర్. సో ఇవన్నీ కూడా మనకి దేనికి సంబంధించినవి, SA1 సిలబస్ కి సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, రైట్. సో వీటన్నిటితో పాటు ఇంకొక రిమైండర్ ఏంటంటే మనకి ఎంబీసాట్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఆన్లైన్ లో కూడా రాసుకోవచ్చు ఫ్రమ్ ది డేట్స్ 21st to 28. ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకుని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు ఎన్రోల్ చేసుకొని మీ చిన్న డీటెయిల్స్ ఇచ్చి ఎన్రోల్ చేసుకుంటే యూ క్యాన్ డైరెక్ట్లీ మీరు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయినాక వన్స్ మీకు ఎగ్జామ్స్ అయిపోయినాక మధ్యలో ఎక్కడో దగ్గర ఖాళీ టైం దొరుకుతుంది కదా, మీ ఫ్లెక్సిబుల్ టైంలో మీరు ఇంట్లో కూర్చొని రాయొచ్చు అండ్ బోల్డ్ అండ్ గిఫ్ట్స్ తీసుకోవచ్చు. దాంతో పాటుగా నెక్స్ట్ ఇయర్కి కావాల్సిన అప్ టు 100% స్కాలర్షిప్ కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ అలాగే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ నానా. బాయ్.